మీరు ఎన్ని లక్షల రూపాయలు పెట్టి ఒక మంచి టీవీ తీసుకున్నప్పటికీ దాంట్లో పర్ఫెక్ట్ ఓఎస్ కనుక లేకపోతే మాత్రం మీరు టీవీ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతారు. అందుకే మనం ఒక మంచి టీవీ తీసుకునేటప్పుడు ఒక మంచి ఓఎస్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి. ఆ ఓఎస్ అనేది మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందా లేదా అనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. అసలు ఈ ఓఎస్ అంటే ఏంటి అని అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ప్రజెంట్ మనకి మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే 3 ఓఎస్లు గట్టిగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకటి మనకి గూగుల్ టీవీ ఓఎస్, ఇంకోటి వచ్చేటప్పటికి మనకి టైజన్ ఓఎస్, ఇంకోటి వెబ్ ఓఎస్, ఇంకా మనకి విడా ఓఎస్ అని, ఫైర్ టీవీ ఓఎస్ అని అయితే కనిపిస్తూ ఉంటాయి. బట్ మేజర్గా మార్కెట్లో బిగ్ ప్లేయర్స్ అంటే మాత్రం ఈ 3 అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి గూగుల్ టీవీ ఓఎస్ ఉందో మోస్ట్ ఆఫ్ ద టీవీస్లో మనకి ఇదే ఎక్కువ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక వెబ్ ఓఎస్ వచ్చేటప్పటికి మనకి ఎల్జీ టీవీలో అయితే కనిపిస్తూ ఉంటుంది. టైజన్ ఓఎస్ వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ టీవీస్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ మూడిట్లో బెస్ట్ ఓఎస్ ఏంటి అనేది మనము ఈరోజు వీడియోలో అయితే మాట్లాడేసుకుందాము. ఫస్ట్ మనము చాలా మందికి వచ్చే డౌట్ గురించి అయితే మాట్లాడదాం. మీరు ఈ 3 టీవీల్లో ఏ ఓఎస్ తీసుకున్నప్పటికీ కూడా మీకు యూట్యూబ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానివ్వండి, జియో హాట్స్టార్ కానివ్వండి, ఇవన్నీ యాప్స్ కూడా మీకు పనిచేస్తాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే రియల్ టైం ఎక్స్పీరియన్స్ మీకు ఎక్కడ తేడా వస్తుంది అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే తేడా వస్తుంది. అండ్ వైఫై డైరెక్ట్ సపోర్ట్ కూడా మీకు తేడా అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు స్క్రీన్ కాస్టింగ్ కూడా మీకు తేడా అయితే వస్తుంది అనమాట. ఇంకా మీకు రిమోట్ మీరు సెట్ చేస్తూ ఉంటారు కదా, వాయిస్ రిమోట్, దాంట్లో కూడా కొన్ని సమయాల్లో మీకు ఆ వేరియంట్ని బట్టి మీకు తేడా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఫస్ట్ మనం గూగుల్ టీవీ ఓఎస్ గురించి అయితే మాట్లాడదాము. దీన్ని మనము కింగ్ ఆఫ్ యాప్స్ అని అయితే చెప్పుకోవచ్చు. బికాజ్ ఎందుకు అనంటే మీరు మోస్ట్ ఆఫ్ ద టీవీస్, ఏ టీవీ అనేది తీసుకోండి, సోనీ టీవీ కానీ, టీసీఎల్ టీవీ కానీ, హైసెన్స్లో కొన్ని మోడల్స్ కానివ్వండి, లేదంటే మీకు ఫిలిప్స్ కానివ్వండి, మోటరోలా కానివ్వండి, లూమియో కానివ్వండి, ఇట్లా మీరు ఏ మోడల్ తీసుకున్నప్పటికీ కూడా దాదాపుగా మీకు మేజర్గా ఎక్కువ కనిపించేది గూగుల్ టీవీ ఓఎస్ఏ ఎక్కువ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో ప్రోస్ గురించి మాట్లాడితే మాత్రం ఫస్ట్ దీని యొక్క యాప్స్, దీని యొక్క ప్రోస్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఆల్మోస్ట్ 10,000 రకాలకి పైగా యాప్స్ దీంట్లో అవైలబుల్ ఉంటాయి. మీకు ఎలాంటి యాప్ కావాలన్నా మీరు ఈజీగా ప్లే స్టోర్లో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీని హోమ్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో అది కూడా కొంచెం స్పెషల్గా అయితే ఉంటుంది. ఎవరికైనా ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది అనమాట. మీరు ఏదైతే రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటారో దానికి తగ్గట్టుగా మీకు రికమెండేషన్స్ కూడా ఇస్తూ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తున్నారు అనుకోండి, మీ గూగుల్ ఫొటోస్ కానివ్వండి, జీమెయిల్ కానివ్వండి, అన్నీ కూడా దీని నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. క్రోమ్ కాస్ట్ కూడా మీరు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనం కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అంటే ఏదైతే మనకి బడ్జెట్ టీవీలు ఉంటాయో 25,000 రూపాయలు, 20,000 రూపాయలు ఏదైతే టీవీలు ఉంటాయో, సో అది ఓఎస్ అనేది మీరు రిమోట్లో ప్రెస్ చేసినప్పుడు కొంచెం మీకు ల్యాగ్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే మీరు ఎప్పుడైతే కొంచెం బడ్జెట్ ఎక్కువ పెడతారో, 30,000 రూపాయల పైన పెడతారో, అలాంటి వాటన్నిటిలో కూడా మీకు చాలా పర్ఫెక్ట్గా, చాలా ఫాస్ట్గా కూడా పనిచేస్తూ ఉంటుంది. సో ఇది ఒక్కటే మనకి కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట. కాకపోతే ఇది బాగా పర్ఫెక్ట్గా పనిచేయాలంటే ర్యామ్ అనేది కొంచెం ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది. మీరు బడ్జెట్ సెగ్మెంట్లోకి వెళ్తే మీకు 1 GB ర్యామ్, 1.5 GB ర్యామ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మీకు గూగుల్ టీవీ ఓఎస్ అనేది అంత పర్ఫెక్ట్గా పనిచేయదు లోయర్ ఎండ్ టీవీస్లోకి వచ్చేటప్పటికి. ఇక ఎవరికి బెస్ట్ అని అంటే మాత్రం నాకు ఎక్కువ యాప్స్ కావాలి, నేను యాప్స్ అనేవి ఎక్కువ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాను, నాకు ఆ గూగుల్ టీవీ ఎకో సిస్టమ్ అనేది ఇంపార్టెంట్, నా దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసుకొని నేను ఎక్కువ గూగుల్ క్రోమ్ క్యాస్ట్ చేస్తూ ఉంటా, ఎక్కువ ఫొటోస్ డిస్ప్లే చేసుకొని చూసుకుంటూ ఉంటా. సో ఇలా నాకు గూగుల్ ఎకో సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ గూగుల్ టీవీ ఓఎస్కి అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎల్జీ ఓఎస్, ఇది వచ్చేటప్పటికి ఒక మ్యాజిక్ ఓఎస్గా మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఎల్జీ వెబ్ ఓఎస్ అనేది ఎంత డెవలప్ అయిందంటే ఏఐని అయితే దీంట్లో ఇంక్లూడ్ చేశారనమాట. దీనివల్ల కంప్లీట్గా మారిపోయింది ఓఎస్ ఎక్స్పీరియన్స్ అనేది. ఫస్ట్ దీని స్ట్రెంత్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క రిమోట్ అనమాట, మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. ఇది మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇది ఒక సూపర్ పవర్ లాగా ఉంటుంది. మీరు రిమోట్ పట్టుకొని జస్ట్ ఇలా మూవ్ చేస్తూ ఆ కర్సర్ని అయితే మూవ్ చేసుకోవచ్చు అనమాట. గాల్లో ఇట్లా తిప్పుతూ ఉండొచ్చు అనమాట, కంప్యూటర్ మౌస్ లాగా. సో దాన్ని బట్టి మీకు ఆ పాయింటర్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. సో అది మాత్రం వండర్ఫుల్ థింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ మ్యాజిక్ రిమోట్కి అడిక్ట్ అవుతారో ఆ తర్వాత వేరే రిమోట్ కోసం అయితే అస్సలు చూడరు అనమాట. సో అంత బాగా అయితే ఉంటుంది ఈ మ్యాజిక్ రిమోట్ అనేది. అండ్ మీకు ఫాస్ట్ విషయంలో కూడా చాలా బాగుంటుంది. మెయిన్లీ చెప్పాలంటే వీళ్ళు ర్యామ్ అండ్ రోమ్ అనేది చాలా తక్కువ ఇస్తారు, కానీ వీళ్ళ యొక్క కాన్ఫిగరేషన్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఎవరైతే ఈ టీసీఎల్ టీవీలు కానీ, బడ్జెట్ సెగ్మెంట్లో వస్తున్నటువంటి ఫిలిప్స్ టీవీలు కానీ ఇవన్నీ కనుక చూస్తున్నట్లయితే చాలామంది 3 GB ర్యామ్, 2 GB ర్యామ్ ఇస్తున్నారు కదా, వీళ్ళేమో 1 GB ర్యామ్ ఇస్తున్నారు, ఇది బాగా పనిచేస్తుందా లేదా అనేది చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనకి ఎల్జీ వెబ్ ఓఎస్ ఉందో దీని కాన్ఫిగరేషన్ చాలా బాగుంటుంది. అందుకే మీకు స్మూత్గా పనిచేస్తుంది, ఫాస్ట్గా కూడా పనిచేస్తుంది. అస్సలు హ్యాంగ్ అనేది దాదాపుగా ఇంపాసిబుల్ అని అయితే చెప్పుకోవచ్చు. కొన్ని టీవీస్లో ఉండొచ్చు, 1-2 టీవీస్లో, కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టీవీస్లో మీకు ఇంపాసిబుల్ ల్యాగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి దీంట్లో వీక్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మాత్రం గూగుల్ టీవీ ఓఎస్తో కంపేర్ చేస్తే మాత్రం యాప్స్ అనేది కొంచెం తక్కువ అవైలబిలిటీ అయితే ఉంటుందన్నమాట. చిన్న చిన్న యాప్స్, మీరు కొన్ని యాప్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా, క్రంచీ రోల్ లాంటి యాప్స్ కొన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి యాప్స్ మీరు ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. మరి ఇది ఎవరు తీసుకోవాలి
తీసుకోవాలి అనుకుంటే ఫ్యామిలీ యూసేజ్ కోసం నేను తీసుకోవాలనుకుంటున్నా, ఇంట్లో పెద్దవాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు, నాకు సింపుల్ నావిగేషన్ కావాలి అని అనుకుంటే మాత్రం, అది కూడా ఒక బ్రాండ్ నుంచి కావాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా దీనికైతే వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి టైజన్ ఓఎస్ అనేది ఒక స్పీడ్ అండ్ గేమింగ్ ఓఎస్గా నేనైతే చెప్తాను. సో టైజన్ ఓఎస్ మనకి సామ్సంగ్ టీవీస్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని స్ట్రెంత్ విషయంలోకి వచ్చేటప్పటికి పర్ఫార్మెన్స్లో మాత్రం ఇది టాప్ అయితే ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, చాలామంది బడ్జెట్ టీవీలు వాడుతూ ఉంటారు కదా సామ్సంగ్ టీవీలు, వాళ్ళకి పర్ఫార్మెన్స్ మాత్రం అంత మంచిగా ఉండదు టైజన్ ఓఎస్లో. కాకపోతే ఎవరైతే హై అండ్ టీవీలు వాడుతూ ఉంటారో ఒక్కసారి వాళ్ళని అడిగి చూడండి, టైజన్ ఓఎస్ అనేది ఎంత స్మూత్గా ఎంత ఫాస్ట్గా పర్ఫామ్ చేస్తుందో. పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఇది కింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. టీవీ మనం ఆన్ చేసిన వెంటనే మనకి ఆ ఓఎస్ అనేది రెడీగా ఉంటుందన్నమాట, ఎక్కడ కూడా ల్యాగ్ అనేది ఉండదు. కొన్ని టీవీస్లో మనం టీవీ ఆన్ చేసిన తర్వాత ఒక 5 minutes వెయిట్ చేస్తే కనుక మనకి ఆ స్మూత్నెస్ కానీ ఆ ఫాస్ట్నెస్ కానీ రాదు. బట్ దీంట్లో మనకి ఆన్ చేసిన వెంటనే ఫాస్ట్గా అయితే రెస్పాండ్ అవుతూ ఉంటుందన్నమాట. గేమింగ్స్ ఎవరైతే బాగా ఇష్టపడుతూ ఉంటారో, గేమింగ్స్ ఎవరైతే టీవీలో బాగా ఆడుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప వరంగా మనము ఈ టైజన్ ఓఎస్ని అయితే చెప్పుకోవచ్చు. ఇది ఒక గేమింగ్ హబ్ సింపుల్గా చెప్పాలంటే. మీ దగ్గర ఒకవేళ ఎక్స్బాక్స్ కన్సోల్ లేకపోయినప్పటికీ మీరు ఇంటర్నెట్ యూజ్ చేసుకొని కూడా హై ఎండ్ గేమ్స్ని అయితే దీంట్లో ఆడుకోవచ్చు. మీకు ఎలాంటి ల్యాగ్ అయితే ఉండదు. స్మార్ట్ హోమ్ కంట్రోల్స్ అయితే దీంట్లో ఉంటాయన్నమాట. దీన్ని యూజ్ చేసుకొని మీరు హ్యాపీగా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఇక మనం దీని యొక్క కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మీరు ఈ హోమ్ స్క్రీన్ యూజ్ చేసినప్పుడు అప్పుడప్పుడు మీకు కొన్ని యాడ్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఇది చాలా చిరాకు కలిగిస్తూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద మోడల్స్లో మనకి ఇదే ప్రాబ్లం అయితే ఎక్కువ ఉంటుంది. మరి దీన్ని ఎవరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం, గేమ్స్ నేను బాగా ఆడతా, నాకు దగ్గర సామ్సంగ్ గ్యాలక్సీ ఫోన్లు ఉన్నాయి, నాకు ఆ ఎక్కువ సిస్టమ్ నచ్చుతుంది అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా దానికైతే వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం నాకు స్పీడ్ కూడా ఎక్కువ కావాలి అని అనుకునే వాళ్ళు కూడా దీనికైతే వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, లిమిటెడ్ యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. కొన్నిట్లో మనకి 4K అప్ స్కేలింగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇక ఇవన్నీ కాదన్నా సింపుల్గా చెప్పు ఎవరైతే తీసుకోవాలంటే, నాకు యాప్స్ కావాలి, నాకు యాప్స్ ఇంపార్టెంట్, నేను అన్ని యాప్స్ నా ఇష్టం వచ్చినట్టు డౌన్లోడ్ చేసుకోవాలి, టీవీ అంతా నా కంట్రోల్లో ఉండాలి అని అనుకుంటే మాత్రం మీకు గూగుల్ టీవీ ఓఎస్ అనేది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నాకు స్మూత్నెస్ కావాలి, మంచిగా ఉండాలి, ఒక మంచి బ్రాండ్ నుంచి కావాలి అనుకుంటే మాత్రం మీకు ఎల్జీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. నాకు స్పీడ్ కావాలి, నేను ఎక్కువ గేమింగ్ కోసం యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం మీకు సామ్సంగ్ టైజన్ ఓఎస్ అనేది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే వస్తుంటాయి. అన్న నేను ఇప్పుడు ఎల్జీ టీవీ తీసుకున్నా, ఈ ఎల్జీ టీవీ తీసుకున్న తర్వాత నాకు వెబ్ ఓఎస్ వచ్చింది, దీన్ని నేను కావాలంటే గూగుల్ టీవీ ఓఎస్కి తర్వాత చేంజ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, చేసుకోకూడదు. అదేంటిది అని అంటే, సింపుల్గా చెప్పాలంటే మీరు డైరెక్ట్గా వెబ్ ఓఎస్ నుంచి గూగుల్ టీవీ ఓఎస్కి అయితే షిఫ్ట్ అవ్వలేరు. కాకపోతే మీకు అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్స్ అయితే దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకుని మీరు గూగుల్ టీవీ కింద వీటిని అయితే వాడుకోవచ్చు అనమాట. ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అంటే మీరు అది తీసుకున్నప్పటికీ కూడా ఆ గూగుల్ టీవీ ఎకో సిస్టంలో అయితే ఉండగలరు. ఇంకొంతమందికి వచ్చే డౌట్స్, ఇప్పుడు గూగుల్ టీవీ అంటే మనకి ఎక్కువ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, అలాగే మనకి టైజన్ కానివ్వండి, వెబ్ ఓఎస్ కానివ్వండి, వీటికి కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి అని అంటే మాత్రం, పాత టీవీలు ఏవైతే ఉన్నాయో వాటికి అప్డేట్స్ అయితే కష్టము. కాకపోతే ఎవరైతే కొత్త టీవీలు లాస్ట్ 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ లేదా 2 years బ్యాక్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కదన్నా తక్కువ బడ్జెట్లో అసలు ఏ ఓఎస్ బెస్ట్ అని అంటే మాత్రం, మీకు చెప్పాను కదా, యాప్స్ ఇంపార్టెంట్ అనుకుంటే గూగుల్ టీవీ ఓఎస్కి అయితే వెళ్ళిపోండి. నాకు స్మూత్నెస్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు వెబ్ ఓఎస్కి అయితే వెళ్ళిపోండి. సో ఫైనల్గా చెప్పాలంటే మాత్రం, మీరు ఒకవేళ ఆండ్రాయిడ్ లవర్ అయితే మాత్రం ఖచ్చితంగా గూగుల్ టీవీ అనేది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. లేదు నాకు ఈజీగా ఉండాలి, స్మూత్గా ఉండాలి అనుకుంటే ఎల్జీకి అయితే వెళ్ళిపోండి. నాకు స్పీడ్ కావాలి, గేమింగ్ కోసం కావాలనుకుంటే సామ్సంగ్ అయితే వెళ్ళిపోండి. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంతకీ మీరు ఏ టీవీ ఓఎస్ వాడుతున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.